హరే కృష్ణ. నమస్తే అండి. సాధారణంగా దసరాకి లేదా సంక్రాంతికి పెట్టుకుంటాం కదండి బొమ్మల కొలువు. నేను కూడా మొదటిసారి మా అమ్మాయితో దసరాకే పెట్టించాను బొమ్మల కొలువు. అయితే ఆ తర్వాత ఏడాది దసరాకి రిజర్వేషన్ చేయించారు టూర్కి. సరే ఇంకా కుదరట్లేదు కదా అని సంక్రాంతికి పెట్టిద్దాం అనుకున్నా. కానీ అప్పుడు కూడా ఏదైనా ఆటంకం కలిగితే కుదరదు కదా అని చెప్పి అప్పటి నుండి కూడా శ్రావణ మాసం పెట్టించడం అలవాటు చేసుకున్నానండి. మా అమ్మాయికి కన్నిగౌరి నోము కూడా ఉంది. ఏడాది 4వ సంవత్సరం. ఇది బహుశా నేను 7వసారి అనుకుంటా అండి బొమ్మల కొలువు పెట్టించడం. శ్రావణ మాసం పెట్టించేస్తాను. ఆ తర్వాత కుదిరితే కనుక దసరాకి సంక్రాంతికి ఆ రెండింటిలో ఏదో ఒకదానికి ఖచ్చితంగా పెట్టిస్తానండి. ఎటైనా వెళ్ళినా కూడా మనం శ్రావణ మాసం పెట్టేసి ఉంటాం కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు. అంటే బొమ్మల కొలువు ఒకసారి పెట్టాక ఆ బొమ్మలు అలా పైన ఉంచేకొట్టండి పక్కన. ఏడాదికి ఒకసారి అయినా తీసి బొమ్మల కొలువు పెట్టి పూజించాలట. మనకి ఎంత ఓపిక లేకపోయినా సరే కనీసం 4 బొమ్మలైనా తీసి అందులో కొత్త బొమ్మ కూడా పెట్టి బొమ్మల కొలువు చెయ్యాలటండి. ఈ సంవత్సరం కొత్త బొమ్మలు ఈ సీతారామ లక్ష్మణ హనుమంతులండి. ఇది మా సిస్టర్ ప్రజెంట్ చేసింది ఈ సంవత్సరం బొమ్మల కొలువులో పెట్టించమని. ప్రతి ఏడాది కూడా ఒక కొత్త బొమ్మనైనా చేర్చాలటండి. బొమ్మల్లో కొత్త బొమ్మని ముందు పెట్టించాక ఆ తర్వాత ఆ పాత బొమ్మలన్నీ కూడా పెట్టాలన్నమాట. ఇక్కడ బొమ్మల్లో రకరకాల బొమ్మలు ఉన్నాయండి. ఈ గణపతి అయితే గవ్వలతో కనిపిస్తున్నాడు కదా, ఈయన సోమనాథులో తీసుకున్నామండి. అలాగా రకరకాల బొమ్మలు. ఈ రాసలీల అయితే కనుక ఆన్లైన్లో తీసుకున్నానండి. మేబీ జైపూర్ నుంచి వచ్చింది అనుకుంటా, ఐడియా లేదు. ఈ రాసలీల చిన్న అట్టల్లాగా ఇచ్చాడు, కానీ చాలా బాగుంది. పిల్లలకి చాలా సరదాగా ఉంటుందండి బొమ్మల కొలువు. ఈసారి మా అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఇవన్నీ సర్దడానికి, అటక మీద నుంచి వీటన్నింటినీ దింపడానికి కూడా చాలా హెల్ప్ చేసింది. ఈ బొమ్మల్లో అన్ని రకాల బొమ్మలు ఉన్నాయండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అలాగే చెక్క బొమ్మలు అంటే కొండపల్లి బొమ్మలు అంటాం కదా అవి, అలాగే మెటల్ బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. పింగాణి, ఇలా రకరకాల బొమ్మలన్నీ కలిపి పెట్టించానండి. ఈ కింద స్టెప్స్ కూడా 9 వచ్చేలాగా కిటికీ కూడా ఒక స్టెప్ కింద లెక్కేసుకుని కిందకంట మన పూలు కుండీలు అవి పెట్టడానికి, టబ్స్ పెట్టడానికి ఐరన్ స్టాండ్స్ తీసుకుంటాం కదండి, వాటితోటి ఆ టబ్బులు పూల కుండీలే బోర్లించి అలా స్టెప్స్ కింద అరేంజ్ చేశాను అనమాట. వాటి మీద చెక్కపీటలు పెట్టి ఆ చెక్కపీటల మీద కూడా చిన్న చిన్న రద్దు ముక్కలు ఉంటాయి కదండి, మనం ఇల్లు కట్టినప్పుడు గుమ్మాలు అవి చేయించినప్పుడు ఉన్న రద్దు ముక్కలన్నీ పెట్టి అలా చిన్న చిన్న స్టెప్స్, పెద్దది చిన్నది కింద అలాగా 9 స్టెప్స్ వచ్చేలా ఏర్పాటు చేశాను అనమాట. ఈ వీడియో కూడా నేను భానుస్ రొటీన్ ఛానల్లో పెట్టానండి. స్టెప్స్ ఎలా అరేంజ్ చేశాను ఏంటి అనేది డీటెయిల్గా పెట్టాను అనమాట. మనకి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లోనే పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనం స్టాండ్స్ కొన్నాము అంటే కనుక అవి మనం పెట్టే ప్లేస్కి సరిపడా రావు కదా. నాకు అదే ప్రాబ్లం వచ్చిందండి. అయితే పెద్దవైపోతున్నాయి లేదా చిన్నవైపోతున్నాయి. నాకు గుమ్మానికి అడ్డంగా ఉంది కాబట్టి ప్లేసు నాకు సెట్ కాలేదు. అందుకని నేనే పీటలు అలాగే స్టాండ్స్ అన్నీ ఇలా కలిపి ఇలా అరేంజ్ చేసుకున్నాను. శ్రావణ పంచమికి పెట్టించానండి నేను బొమ్మల కొలువు. అంటే శ్రీ పంచమి అవుతుంది కదా అని. నిజానికి పాడ్యమి నుంచే పెట్టిద్దాం అనుకున్నాను. 9 రోజులు అవుతుంది వరలక్ష్మి వ్రతానికని. కానీ ఆ రోజు పెట్టించడానికి కుదరలేదు. అందువల్ల పంచమికి పెట్టించానండి. పంచమి నుండి వరలక్ష్మి వ్రతం వరకు ఉంచితే 5 రోజులు అవుతుంది. అప్పుడు శనివారం ఉద్వాసం చెప్పొచ్చు అని. ముందుగా గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత స్టెప్స్ మీద బొమ్మలు పెట్టడం అనేది మొదలు పెట్టించాలండి. ఈ ఆచారం అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది కదా, అందుకని పిల్లలందరికీ కూడా తెలుస్తుంది మనం చేస్తే అని ఈ చిన్న ప్రయత్నం.